నమస్తే. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కరాటే రాజు ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తే. నమస్తే. సో ఫస్ట్ గా మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బస్సు యాత్ర ప్రధానంగా అంటే గిరిజనులు చేస్తున్న బస్సు యాత్ర ప్రధానంగా చాలా పెద్ద ఎత్తున మీరు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. సో ఎక్కడ పడితే అక్కడ దానికి సంబంధించి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తారు, వాళ్ళు కంప్లీట్గా తప్పు చేస్తున్నారు అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. సో ఎందుకంటే మీరు గిరిజన నాయకుడు అయ్యండి, గిరిజన బిడ్డ అయ్యండి, గిరిజన నాయకులు అందరు కలిసి చేస్తున్న బస్సు యాత్రని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నేను వ్యతిరేకం ఎక్కడ లేదు. వ్యతిరేకం అనేది ఇక్కడ అసలు నేను వ్యతిరేకించడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లంబాడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేకపోతే ఎమ్మెల్సీ కానీ, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కానీ, వాళ్ళు మేము రిజర్వేషన్ ఇచ్చాము అని చెప్పేసి ఈరోజు తాండాలకు పోతున్నారు. 2.5 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. స్వయాన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షుడైన ఖార్గే గారికి తీసుకొచ్చి చేవెళ్లలో ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్ చేశారు. ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్లో మాకు 12 హామీలు ఇచ్చారు. 12 హామీల ఒక్క హామీ అన్న అమలు చేసిరా? మీరు దేని కొరకు పోతున్నారు తాండాలకి? ఏం అవసరం వచ్చింది మీకు ఈరోజు తాండాలకు పోవడానికి? తెలంగాణ రాష్ట్రం కంటే ముందు, తెలంగాణ ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్ళు కానీ, గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు కూడా ఈ సమైక్య రాష్ట్రంలో లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో లంబాడి సామాజిక వర్గానికి చెందిన మంత్రి క్యాబినెట్లో లేకుండా లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కుల లెక్కలు తీసిండు. దాంట్లో మేము 2nd లార్జెస్ట్ పాపులేషన్లో ఉన్నాం. ఆయన రాసుకున్నది 4th కానీ మేము 2nd లార్జెస్ట్ పాపులేషన్లో ఉన్నాం. భారత రాజ్యాంగం ఏం చెప్తుందండి? మేమెంతో మాకంత వాటా. సింపుల్, దీంట్లో రాకెట్ సైన్స్ లేదు. మేమెంతో మాకంత వాటా. రేవంత్ రెడ్డి గారికి నేను ప్రశ్నించదలుచుకున్నాను. నిజంగా మేమెంతో మాకంత వాటా అయితే మీ రెడ్డి సామాజిక వర్గం మాకంటే జనాభాలో చాలా తక్కువ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఉంటాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఉంటాడు. మీరు ఇట్లా పెట్టుకుంటా పోతే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి ఉంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఉంటారు. అట్లా విపరీతంగా ఇక్కడక్కడని కాదు. మరి మాకు 2.5 ఏళ్ళు అయ్యింది తెలంగాణ రాష్ట్రం వస్తే, కాంగ్రెస్ పార్టీ వస్తే, ఇందిరా పాలన వస్తే, పేదల ప్రజల పాలన వస్తే గిరిజన బిడ్డల బతుకులు బాగుపడతాయని అనుకున్నాం. కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్తాను, కోట్ చేస్తాం, గిరిజనులకి రిజర్వేషన్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ, రిజర్వేషన్ కల్పించిందే మేము అంటే. అలాగే మీరు అన్నారు తాండాల. సో తాండాలని సస్యశ్యామలంగా మారినాయి కాబట్టి ఆ తాండాల ప్రజలందరూ మమైక్యం చేయడానికి మేము ఈ బస్సు యాత్ర చేస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సిగ్గు, శరము, బుద్ధి, జ్ఞానం ఉన్నోడు ఎవడు కూడా ఆ మాట మాట్లాడాడు. భారత రాజ్యాంగం మాకు హక్కు కల్పించి, మాకు 1976 తర్వాత మాకు తెలంగాణలో 1976 తర్వాత మాకు లంబాడీలను ఎస్టీ జాబితాలో కలిపారు. 1950 జనవరి 26 నాడే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26 నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వస్తే, ఆ అమల్లోకి వచ్చిన రోజు నుంచే ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మద్రాసు రాష్ట్రాలలో లంబాడీలు అంటే మా బిడ్డలే, మా అన్నదమ్ములు, మా చుట్టాలు, మేము పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు, మాకు అంటే ఒకటే సంస్కృతి, ఒకటే భాష, ఒకటే కులం, ఒకటే ఉన్నోళ్ళకేమో 1950 నుంచి రిజర్వేషన్ ఇస్తారు. మరి మాకెందుకు ఇవ్వలేదు 1950 నుండి రిజర్వేషన్? 1950 నుంచి 1976 వరకు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి? ఈ 26 ఏళ్ళు మమ్మల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఒక తరం మొత్తం నష్టపోయింది. విద్య నష్టపోయినాం, ఆరోగ్యం నష్టపోయినాం, రిజర్వేషన్ ఉద్యోగాలు, విద్యా ఉద్యోగాలు, మా పరిశ్రమలు, మా ప్రతి చోట కూడా నష్టపోయినాం కదా. 26 ఏళ్ల నష్టానికి బాధ్యులు ఎవరు? భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినప్పుడే మమ్మల్ని కల్పించిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు కూడా నేను ఎందుకు మీకు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టినా, ఇవన్నీ కూడా ఏంటంటే భారత రాజ్యాంగంలో, భారతదేశంలో ఏదైతే స్వతంత్ర సంస్థానాలుగా ఉన్నప్పటి నుంచే మా ఉనికి ఉంది. భారతదేశంలో మా ఉనికి ఉంది. క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇది క్రిమినల్ ట్రైబ్ యాక్ట్, ద క్రిమినల్ ట్రైబ్ యాక్ట్స్ ఎంక్వైరీ కమిటీ. ఇది క్రిమినల్ ట్రైబ్ యాక్ట్. ఈ క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ ఏమో దానిపైన రివ్యూ చేసి 1949 నుంచి 1950. ఇది బాగా కనిపిస్తుంది. 1949 నుండి 1950. ఇదేంటంటే క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ 1871. ఇది 1871. ఈ క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ 1871లో కూడా మేము
ఎస్టీలుగా. క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ అంటే ఏంది? మేము క్రిమినల్స్ గా ఆ రోజే అంటే ఆంగ్లేయులు వాళ్ళకు ఎక్కడైతే భారతదేశానికి మేము సేవ చేస్తున్నామని, భారత దళాలకు మేము ఉపయోగపడుతున్నామని చెప్పేసి మమ్మల్ని ఒక ట్రైబ్ యాక్ట్ చేసి దీంట్లో పడేసారు. దాని తర్వాత హైదరాబాద్ సంస్థానంగా ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడ బంజారా హిల్స్, మాకు బంజారా హిల్స్, గోల్కొండ ఖిల్లాలో బంజారా దర్వాజా, బంజారీ దర్వాజా. సెన్సెస్ 1911, ఇది 1911 ఈ సెన్సెస్ 1911 సెన్సెస్. ఇది హైదరాబాద్ సంస్థానంలో ఇక్కడ బంజారాలు ఎస్టీలుగా ఉన్నారు. సెన్సెస్ 1921 ఇందులో కూడా బంజారాలు ఉన్నారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మేం చేసినాం. ఆ తర్వాత 1931 సెన్సెస్ ఆఫ్ ఇండియా. ఈ 3 అంటే ప్రతి జనాభా లెక్కలలో లంబాడీ బిడ్డలు ఉన్నారు కదా. అంటే భారత రాజ్యాంగం రాయడం, మనకంటూ సొంత రాజ్యాంగం ఉండడం, ఆ రాజ్యాంగంలో 342 ఆర్టికల్ ద్వారా మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చడం, ఆ 342 ఆర్టికల్ కొన్ని ప్రాంతాలకి పరిమితం కావడం, ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానంలో హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళము మాకు రిజర్వేషన్ ఇవ్వకుండా, మాకు ఎస్టీ హోదా కల్పించకుండా మోసం చేసిన గాడిద నా కొడుకు ఎవడు? ఈ నా కొడుకులే కదా. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఒక తరం మొత్తం మోసపోయింది. ఈ రోజు మా వాళ్ళు ఐఏఎస్ అయిన ఉంటే, ఐపీఎస్ అయిన ఉంటే, మా వాళ్ళు ఉన్నత అధికారులు అయిన ఉంటే మా జీవితాలు ఇట్లా ఉండకపోతుండే. అవునా కదా? 20 ఏళ్ల పాటు ఒక తరం మొత్తం ముసిపోయింది. పోనీ అది పోయింది. బస్ యాత్ర చేస్తున్నారు. ఆ 20 ఏళ్లకు సమాధానం చెప్పాలనా? చెప్పలేదు. బస్ యాత్ర వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కాంగ్రెస్ లో గమ్మత్తైన విషయం జరుగుతూ ఉంది. ఒకటి బాగా మీకు తెలుసు, మీకు బాగా నాలెడ్జ్ ఉంది దాని మీద. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ సంబంధించిన మంత్రి సీతక్క గారు ఆ వర్గానికి తీసుకుపోయి లంబాడీలను ఎస్టీ జాబితాలకు వెళ్ళి తీసేయాలని చెప్పేసి కొట్లాడతారు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెల్ల వెంకట్రావు వాళ్ళకు ఒక వర్గానికి రెచ్చగొట్టి మా పైన దాడులు చేపిస్తారు. సీతక్క ఢిల్లీకి పోయి ఎస్టీలో జాబితా నుండి లంబాడీలను తొలగించాలి అని చెప్పేసి తనే చేస్తున్నారు. వీళ్ళు కాంగ్రెస్ నాయకులు సుప్రీంకోర్టులో కేసేస్తున్నారు. మళ్ళీ ఈ కాంగ్రెస్ నాయాలే మళ్ళీ తాండాలలో తిరుగుతున్నారు. ఏం ద్వంద్వ నీతి అండి వీళ్ళకు? ఈ ముఖ్యమంత్రి గారికి కామన్ సెన్స్ ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా ముఖ్యమంత్రి గారికి. లేకపోతే మా ప్రజాప్రతినిధులకు బుద్ధి ఉండాలనా? అంటే ప్రధానంగా ట్రైబల్స్ కి సంబంధించిన రిజర్వేషన్, అంటే గిరిజనుల ఆదివాసులకు సంబంధించిన రిజర్వేషన్ మీరు తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఆ చర్చ జరుగుతుంది. అది చాలా ఫేక్ అండి. నేనేమంటున్నా, అందుకొరకే నేను ఇక్కడ తీసిపెట్టాను. భారత రాజ్యాంగం నేను రాయాలి. మా వాళ్ళు ఎమ్మెల్యేలు లేరప్పుడు, ఎంపీలు లేరు. భారత రాజ్యాంగం ఎవరు రాశారు? బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు. భారత రాజ్యాంగం 2 సంవత్సరాల 9 నెలల 11 నెలల 18 రోజులు రాసింది. అవునా? అయితే భారత రాజ్యాంగం రాసినప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ అందులో ప్రతిపాదించిన ఎస్టీలుగా 342 ఆర్టికల్ 1950 జనవరి 26 నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు నుంచే ఎస్టీలుగా ఉన్నారు. ఆ రోజు కరాటే రాజు, లేకపోతే కేసీఆర్, లేకపోతే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఆ రోజు పుట్టి ఆ రాజ్యాంగంలో రాసి కలిపేయాలి. వీళ్ళకి దిమాగ్ లేదు, కావాలని డివైడ్ చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. నేనేమంటున్నా అంటే, మేము రాజ్యాంగకర్తలంగా, మేము రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయి. ఈ పార్లమెంటు ఒక జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ చేసింది. జాయింట్ పార్లమెంట్ కమిటీ చేసి ఆ జాయింట్ పార్లమెంట్ కమిటీ, ద రిపోర్ట్ ఆఫ్ ద ఆదివాసీ కమిటీ, రివిజన్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్, ఇది ఆదివాసీ కమిటీ. ఈ ఆదివాసీ కమిటీలో ఎవరు ఉంటారు? కోయ బిడ్డ ఉంటుంది, మన ప్రాంతానికి చెందినటువంటి కోయ బిడ్డ దీంట్లో మెంబర్. ఆ నోడు జేపీసీ వేసి అన్ని రకరకాలుగా చేసి ఆ రోజు మమ్మల్ని భారత రాజ్యాంగం ప్రకారం, రాష్ట్రపతి గెజిట్ ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులకు కూడా, లంబాడీలకు కూడా ఎస్టీ హోదా కల్పించారు. 26 ఏళ్ల తేడా ఉంది. రాజ్యాంగం వచ్చినప్పుడే రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు. భారత రాజ్యాంగం అమల్లో, స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 1976 వరకు కూడా మాకు ఎలాంటి రిజర్వేషన్ లేదు. మా బతుకులన్నీ కూడా వలస బతుకులు, కూలీ బతుకులు. హైదరాబాద్ లో రిక్షా కొట్టాలంటే రిమ్జిమ్ రిక్షా వాళ్ళ అన్నది మా వాళ్ళు, లంబాడి బిడ్డలు. కాళ్ళు తొక్కి మోకాలు అరిగిపోయినటువంటి బిడ్డలు మా వాళ్ళు. ఎక్కడనో చంద్రాయనగుట్ట రవీంద్ర నాయక్ కాలనీ నుంచి ఎక్కడ పంజాగుట్ట బంజారా హిల్స్ వరకు రిక్షాలు కొట్టింది మా వాళ్ళు, వస్తువులు మోసింది మా వాళ్ళు. బంజారా హిల్స్ గోల్కొండ కట్టేటప్పుడు కూడా ఏదైతే బంజారా హిల్స్ ప్రాంతం నుంచి సామాను మొత్తం సరుకు తీసుకుపోయి గోల్కొండ కోటకు, బంజారా దర్వాజాకు ప్రత్యేక ప్రవేశం ఉన్నది మా వాళ్ళకు. ఈ రోజు కాంగ్రెస్ నాయకులు అంటారు మేము రిజర్వేషన్ ఇచ్చినాం. మీరు ఇచ్చిన రిజర్వేషన్ 20 ఏళ్ల తర్వాత మీరు అన్యాయం చేసి ఇచ్చిర్రు అంటున్నాం. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసిర్రు. మీరు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ క్లియర్గా చెప్పారు. వీళ్ళు ఏమని చెప్పారంటే,
చాలా విషయాలు చెప్పారు. ఒక్కటే చెప్తా దాంట్లో, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేస్తామన్నారు, గొప్ప డిఎస్సి వేస్తామని చెప్పారు ఎస్టీలకు. 10th ఎస్టీ బిల్లులు 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డి చేస్తే 5 లక్షలు. ఎన్ని తండాలకు మీరు ఇచ్చిర్రు? అంటే ఈ డిక్లరేషన్ సంబంధించి హామీలలో ప్రతి పార్టీ కూడా హామీలు ఇస్తారు, అందులో సగం నెరవేరుస్తారు, సగం నెరవేర్చారు. అలాంటి బీఆర్ఎస్ టైంలో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది మాట్లాడతారు. వాళ్ళకు చెప్పుతో సమాధానం చెప్పాలి. నేను ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నా అంటే, సిగ్గుశరం ఉన్నోడు ఎవడు మాట్లాడు. 1976 నుండి మేమందరం కూడా, ఆ రోజు మేము 1980 నుంచి మాకు పైన ఉన్నట్టు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అదే బెల్లానాయక్ గారు ఉన్నారు. బెల్లానాయక్ గారు లంబాడి హక్కుల పోరాట సమితి మా రోజు వీరాజన్న గారితో ఇది చేసుకొని ముందు ఉద్యమం నడిపిండు. దేని కొరకు నడిపిండు? లంబాడి హక్కుల పోరాట సమితి యొక్క లక్ష్యం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సన్నాసులకు తెలవాలి కదా లక్ష్యం ఏంటి. 50 ఏళ్ల పాటు కొట్లాడిరు మా వాళ్ళు. దేని కొరకు? మా తాండాలో మా రాజ్యం కావాలి, మా తాండాలో మా రాజ్యం కావాలని. మా తండాలు అన్ని కూడా గ్రామ పంచాయతీలుగా చేయమని చెప్పిండు. మేమెంతో మాకంత జనాభా కావాలని చెప్పి 2-3 కిలోమీటర్లు నెత్తి మీద బిందె ఎత్తుకొచ్చి నీళ్ళు ఎత్తుకొస్తున్నాం, స్వచ్ఛమైన తాగునీరు లేవని అడిగిరు. తాగునీరు ఇవ్వలేదు వీళ్ళు, తాగునీరు ఇవ్వలేదు, సాగునీరు ఇవ్వలేదు, రిజర్వేషన్ ఇవ్వలేదు, వీళ్ళు తండాల గ్రామ పంచాయతీ చేయలేదు. ఒకవేళ మాలాంటి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ రోడ్ చదువుకుంటున్న సమయంలో మేము కానీ, బెల్లెనాయక్ గారు కానీ, లేకపోతే శివలాల్ సేన కానీ, లేకపోతే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కానీ, లేకపోతే గిరిజన విద్యార్థి సంఘాలు కానీ అన్నీ కూడా అన్ని రకరకాలుగా వివిధ ఎవరి పంతాలో వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళు ఏం చేసిర్రు? మాకు ఈపుల పైన లాఠీ దెబ్బలే కొట్టిరు, కానీ మాకు ఎక్కడ కూడా మా తండాలకు గ్రామ పంచాయతీలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ. మాకు నీళ్ళు ఇవ్వలేదు, మాకు ఇల్లు ఇవ్వలేదు, విద్య కల్పించలేదు, మేమెంతో మాకంత జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మరి కేసీఆర్ గారు ఏం చెప్పిండు అని అంటారు మీరు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే చేసిన గొప్ప పని 3,300 తండాలను గ్రామ పంచాయతీ చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. ఈ సన్నాసులకు తెలియదా? 3,300 తండాల గ్రామ పంచాయతీలు చేసిండు. 2019 నాటికి మా లంబాడీల జనాభా, అంటే ఆదివాసీ గిరిజనుల జనాభా 10.31, భద్రాచలం 7 మండలాలు పోయిన తర్వాత మేము 9.31 ఉన్నామని చెప్పేసి మా రిజర్వేషన్ ని 6% ఉన్న రిజర్వేషన్ ని 10% చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. 4.5 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చింది కేసీఆర్ గారు. మరి ఇన్ని చేసిన ఈ కొడుకులకు చెప్పమని చెప్పి ఏం చేసినామని, ఈ బుద్ధి లేని సన్నాసులకు చెప్పమని చెప్పండి. ఇంకా చెప్తా మీకు, ఇంకా చాలా. గిరిజనులకు గురుకులాలు పెట్టిండు. ఎలాంటి గురుకులాలు పెట్టిండు? బ్రహ్మాండమైన గురుకులాలు. ఒక మాట చెప్తాం మీకు, అదే గురుకులంలో చదివినటువంటి మాలావత్ పూర్ణ ఈ ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. అదే గురుకులాల్లో కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల్లో చదివినటువంటి విద్యార్థులు మా వాళ్ళు ఐఏఎస్లుగా, ఎంబీబీఎస్లుగా, ఐఐటిఎన్లుగా ఈరోజు ప్రపంచ దేశాల్లో పోయి ఇతర దేశాల్లో చదువుకుంటున్నారు. ఇతర దేశాల్లో చదివే వారికి కూడా వాళ్ళు ఏం చేసిరు అన్నాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు? అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ పేరు మీద స్కాలర్షిప్స్ ఇచ్చారు, 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇచ్చారు. వీళ్ళకి ఏం బుద్ధి ఏమైందండి? వీళ్ళకు ఏం రోగం వచ్చింది వీళ్ళకి పనిచేయడానికి? ఏం 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 చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ళు అయిపోయింది అధికారంలోకి వచ్చి. 2.5 ఏళ్లలో ఒక్క తండాకు రోడ్ వేసిర్రా? ఒక్క విద్యానన, ఒక్క గురుకులాలను ఏర్పాటు చేసిర్రా? ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్న ఏర్పాటు చేసిర్రా? ఒక్క తాండాలో ఒక ఆరోగ్య కేంద్రాలన్న ఏర్పాటు చేసిర్రా? ఒక్క తాండాకు కనెక్టివిటీ రోడ్ వేసిర్రా? మీరు చేసిందేంది? మీకు బుద్ధి జ్ఞానము సిగ్గు శరం లేదా? లంబాడి ప్రజలు చీ కొడతా ఉన్నారు. ఒక మాట చెప్తా మీకు, లంబాడి ప్రజలు ఆ రోజు బస్సు యాత్ర చేస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి బస్సు యాత్ర గాంధీ భవన్ దగ్గర ఉండగానే, గాంధీ భవన్ దగ్గరనే మా వాళ్ళు నిరసన తెలిపారు. గాంధీ భవన్ దగ్గరనే మీ బస్సు యాత్ర వద్దురా బాబు, మాకు మీరు వద్దు అని చెప్పేసి ఆ బస్సు యాత్రను పోలీసులు బలవంతంగా చేసి మా వాళ్ళని అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేయించి ఇట్లా హైదరాబాద్ దాటలేదో కడతాల్లో పట్టుకున్నారు మా వాళ్ళు. బిడ్డ మీరు రావడానికి అవకాశమే లేదు, మీరు వెనక్కి పోవాలి, గో బ్యాక్ అని. కానీ సిగ్గుశరం లేకుండా ముందుకు సాగారు. అంటే ఎన్ని కేసీఆర్ ఇన్ని చేసారు, ఇన్ని గానం చేసారు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్న పరిస్థితి. మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? ఎందుకు కేసీఆర్ని ఓడగొట్టాల్సి వచ్చింది? ఇప్పుడు నేనేమంటున్నానంటే, వీళ్ళ హామీలు, మనిషి ఆశాజీవి, సంఘజీవిగా ఉన్నటువంటి మనిషి ఆశాజీవి కూడా. ఆశాజీవి ఎట్లా అంటే, ఇప్పుడు మీరున్నారు, మీకు కడుపు నిండా ఆకలి అవుతున్నప్పుడు కడుపు నిండా అన్నం పెడతాము, బిర్యానీ పెడతాం, తెల్లన్నం పెడతాం, బిర్యానీ పెడతాం అంటే మీరు దేని ప్రిఫర్ చేస్తారు? బిర్యానీ తింటారు. బిర్యానీ పెడతాము భవిష్యత్తులో అన్నారు. బిర్యానీ కూడా కాదు కదా పెట్టింది, ఇక ఏది పెట్టలే. అట్లా ఆశల పల్లకిలో అనరాని హామీలు ఇచ్చేసిండు. ఇష్టం వచ్చిన హామీలు. ఏది? స్కూటీలు ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, లంబాడి బిడ్డలకు ప్రతి ఇంటింటికి నిరుద్యోగులకు బ్యాక్లాగ్ పోస్టులు వేస్తాం,
ప్రతి తాండాకి 25 లక్షల రూపాయల, సంవత్సరానికి 25 లక్షల రూపాయలు ప్రతి తాండాకు అభివృద్ధి నిధులు కేటాయిస్తాం. కొన్ని తాండాలను క్లస్టర్లుగా పెట్టి పరిశ్రమలను ఏర్పాటు చేసి పరిశ్రమల వైపుకు తీసుకుపోతాం. సీఎం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్గా యువకులను తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాం. ఈ కొడుకులు ఒక్కటారో నా మాటలు అన్నది ఎందుకు తిట్టాల్సి వస్తుందండి? వీళ్ళకి ఈరోజు మామూలుగా తిట్టుడు కాదు, వీళ్ళకు చెప్పులు చూపిస్తున్నారు. వీళ్ళకి ఈరోజు ఎంత ఘోరంగా చెప్పులు చూపిస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా చేసే వీలు ఉంటుంది కానీ కంప్లీట్గా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా వేసిరు. అంటే ఎప్పుడు చూసినదే అంటే ఒక్క నిధులు లేవు. మొన్న రీసెంట్ కూడా మాట్లాడుతూ సో ఢిల్లీకి పోయినా సరే డబ్బులు ఇవ్వట్లేని పరిస్థితి. అంతగానో అప్పుల కుప్పగా వేసింది బీఆర్ఎస్ ఏం 10 ఏళ్ళ హాయం అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. అంటే మీ బీఆర్ఎస్ పార్టీ వేసిందంట అప్పులన్నీ కూడా. చేతగాని వాడి పరిపాలన చేతగాని వాడికి చెప్పే సమాధానం అది. పరిపాలన చేతగాక తెలంగాణ రాష్ట్ర ఆదాయ వనరులను సమకూర్చలేక ఉన్న భూములను లాక్కొని గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారండి? ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? భూములు భవిష్యత్ తరాలకు, మీరు ఈరోజు భూములు అమ్ముతున్నారు, భవిష్యత్ తరాలకు రేపు సస్తే ఎడబెట్టాలి, రేపు ఏదైనా కాలేజ్ కట్టాలంటే ఎడగట్టాలి, ఆసుపత్రి కట్టాలంటే ఎడగట్టాలి, కేసీఆర్ గారు మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఈరోజు భూములు అమ్మకుండా పాలన చేస్తుండా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు భూములు అమ్మకుండా పాలన చేస్తుండా? నిజంగా ఒకవేళ నీ దగ్గర డబ్బులే లేకపోతే మూసీ రక్షణకు 1,00,000 కోట్లు ఎక్కడివి? నీ మనవాడితో ఆడిపించడానికి 100 కోట్ల రూపాయలు మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ఎందుకు ఆడిపించినావు? డబ్బులు లేవా? నీ దగ్గర నిజంగానే డబ్బులు లేకపోతే ఈరోజు నీకు ఎందుకు 5-6 ముఖ్యమంత్రి కార్యాలయాలు? ఆ రోజు ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ఉన్నటువంటి గేట్లన్నీ బద్దలు కొడుతున్నాం, కంచె మొత్తం బద్దలు కొడుతున్నాం అని చెప్పారు. ఈరోజు ఏం చేసిండు? అదే 70 కోట్ల రూపాయలు పెట్టి ఇంకా పెద్ద కంచె వేసుకుంటున్నాడు. డబ్బులు లేవా? మరి డబ్బులు లేదే వాళ్ళ బామాడికి ఎట్లా దోచి పెడుతున్నాడు? డబ్బులు లేదే ఢిల్లీకి ఎట్లా మూటలు మోస్తున్నారు? డబ్బులు లేకపోతే ఎట్లా మూటలు మోస్తున్నాడు? నేనేమంటున్నా అంటే డబ్బుల ప్రాబ్లం కాదు ఇక్కడ. ప్రజలను మాయ మాటలు చెప్పి అక్కడ మభ్యపెట్టి లేవు అంటే పబ్లిక్ని అలవాటు చేయడం అన్నమాట. పబ్లిక్ని సైకాలజికల్గా అలవాటు చేయడం. డబ్బులు లేవంట, ఏమి ఇస్తలేవు, డబ్బులు లేవంట అంటే జనాలు కూడా ఏమనుకుంటారు? అయ్యో నిజంగానే డబ్బులు లేవేమో, ఇస్తలేవు. మరి డబ్బులే లేకపోతే మరి ఇవన్నీ ఎట్లా చేస్తా ఉన్నాడు? డబ్బులే లేకపోతే ప్రతి మంత్రికి హెలికాప్టర్లు ఎందుకు తిరుగుతున్నావు? నీకు ఈడు నుంచి మిడిజిల్ పోవడానికి ఈరోజు మిడిజిలో 20 ఏళ్ల సందర్భంగా కృతజ్ఞత సభ పెట్టిండు. ఈడు నుంచి కరెక్ట్గా కొడితే కారు కొడితే అవుటర్ రింగ్ రోడ్ ముఖ్యమంత్రి అంటే 40 నిమిషాలు, గంట సేపు. హెలికాప్టర్లు పోవడానికి కూడా గంట సేపే. మరి హెలికాప్టర్ ఖర్చు ఎంత? రోడ్డు మీద పోతే ఖర్చు ఎంత? మరి నీ దుబారా ఖర్చు చేస్తలేవా? ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో డబ్బు కుదవ లేదు, పరిపాలన చేతగాక కుదవ ఉంది, రెవెన్యూ జనరేట్ చేయలేకపోతున్నాడు, భవిష్యత్తు తరాలకు ముందుకు తీసుకోపోతలేరు. మరి ఆనాడు డబ్బులు ఎట్లా వచ్చినాయి? మరి ఈరోజు ఇప్పుడు ఇప్పటికే ఆర్బీఐ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం 4,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి గారు. సో అప్పులు అన్ని రాష్ట్రాలు చేస్తారంటే మీరు చేయలేదు, గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ చేయలేదు. సో బీఆర్ఎస్ కూడా అప్పు చేసింది, ఇప్పుడు కూడా మేము కూడా అప్పు చేస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ రోజు ఎందుకు ఆ రోజు ఏ గుడ్డి గారి తప్పవాళ్ళుదో మీరు ఎందుకు మాట్లాడారు? మరి మీరు ఆ రోజు ఏం మాట్లాడారు? మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర ఉంది, రాష్ట్రాన్ని మొత్తం అప్పులో పాలు చేసేసారు కేసీఆర్ గారు, మేము వస్తే రూపాయి అప్పు చేయకుండా తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి దిశలో తీసుకుపోతాం, ఏ ఇంట్లో ఆడబిడ్డ ఉన్నా ఆడబిడ్డ కోటీశ్వర్లు చేస్తాం, అత్త ఉంటే అత్తకు 2,500, కోడలు ఉంటే కోడలకు 2,500, బిడ్డ ఉంటే బిడ్డకు 2,500 ప్రతి నెల వేస్తాం, ప్రతి చదువుకున్న ఆడబిడ్డకు స్కూటీలు ఇస్తాం. కేసీఆర్ గారు 1,116 ఇస్తున్నాడు, 1,116 ఇస్తుండు కళ్యాణ లక్ష్మి కింద. మేము వస్తే 1,116 కాదు 1,50,000తో పాటు 1 తులం బంగారం. ఏం బికనికి చెప్పారు మీరు? దేని కొరకు చెప్పారు? ఏం అవసరం ఉండే మీకు? అంటే ప్రజలను మాయ చేసిర్రు. ఒక్క హామీ, నేనేమంటున్నా, రైతు బంధు, కొండారెడ్డిపల్లి లేకపోతే కొడంగల్. రేవంత్ రెడ్డి గారిది సొంత పుట్టిన ఊరు కొండారెడ్డిపల్లి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తుంది కొడంగల్ అయినా పర్వాలేదు, కొండారెడ్డిపల్లి అయినా పర్వాలేదు. ఎక్కడైనా రైతు బంధు, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలైందా అడుగుదామని మా హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు చెప్పారు. రా అని అన్నారు. ఒకవేళ నువ్వు నిరూపిస్తే మా పదవులకు రాజీనామా చేస్తామని వాళ్ళు చెప్పారు. మరి ఎందుకు రాలేదు? చేతగాని మాటలు కావా? ఉరుకుర్రి. నేను డిసెంబర్ నాడే నేను అధికారంలోకి వస్తున్నా, బ్యాంకులలో పోయి 2 లక్షల రుణాలు తీసుకోండి అని అన్నారు. ఎవరన్నది? అది రేవంత్ రెడ్డి గారే కదా. మరి రుణాలు తీసుకున్న తర్వాత ఏం చేశారు మీరు? అంటే మాయ మాటలు, మోసము, దగ, వీళ్ళందరికీ కూడా ఓట్ల కొరకు తెలంగాణ ప్రజలకు నట్టేట ముంచినటువంటి సర్కారు ఇది. ఇక దీని గురించి చాలా మాట్లాడదాం, ఇంకా చాలా ఉన్నాయి, చాలా విషయాలు. వీరు ఏ రకంగా స్కాములు చేస్తున్నారు,
వీళ్ళ మంత్రులు ఏ రకంగా నిజంగా సయోధ్యతోటే ఉన్నారా? ఈరోజు నిన్ననే కొండ సురేఖ గారు ఎందుకు అలిగి రాలేదు? ఈరోజు యాదగిరిగుట్ట టెంపుల్లో ఏం జరుగుతా ఉంది? ఆంధ్ర వాళ్ళకి ఎట్లా పదవులు కట్టబెడతా ఉన్నారు? మన పోరాటం 1500 మంది అమరులు అయినటువంటి పోరాటం ఎవరి మీద పోరాటం చేసిర్రు? ఈరోజు తెలంగాణ రాష్ట్రం పురోగమనం అయిపోతుందా, తిరోగమనం వైపు పోతుందా? ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి విఘ్నులు ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు ఆంధ్ర గురించి తీసారు కాబట్టి, సో తెలంగాణలో మన రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు సో అమీర్పేట్ మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. సో దాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఖండించింది. అదే సమయంలో గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా సందర్భంలో ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టింది కదా అని చెప్పేసి కూడా బయట అంటే చాలా వరకు పెట్టిరు కూడా. సో దానికి ఏం చెప్తారు? నేనేమంటున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి సన్నాసికి పరిపాలన చేత కావడం లేదు, పరిపాలన చేయడం చేతనవుతలేదు. గతంలో ఏనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర తెలంగాణ అని గొడవలు లేకుండా, ఈ రోజు ఆంధ్ర శక్తులు మళ్ళీ తెలంగాణ వైపుకి వచ్చి పైచేయి సాధించాలి అని చూస్తున్నారు. పైచేయి సాధించడమే కాదు, ఇది మాది అనే ప్రయత్నం చెప్తున్నారు. ఎవరబ్బా సొత్తు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అంటే ఆడయ్యే సొత్తా? ఎవరనిది? కట్టు బట్టలతో వచ్చినావు బిడ్డ, ఏం తమాషాలు చేస్తున్నావా? తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కట్టు బట్టలతో వచ్చినావు. మేము ఆదరిస్తే మీ అన్నను, నిన్ను, మీ కుటుంబాన్ని ఈ తెలంగాణ బిడ్డల రక్తపు చెమటలతోటి రూపాయి పేర్చి ఇచ్చినటువంటి డబ్బులతోటి ఈరోజు నువ్వు హీరో అయిపోయి అక్కడ పరిపాలన చేసుకురా నాయన అంటే, ఇక్కడికి వచ్చి ఎవడబ్బా సొత్తు అని ఎవరిని విమర్శిస్తున్నావు? ఎవడి జాగిరి? ఒకడేమో ఆ రకంగా దండయాత్ర చేయాలని చూస్తున్నాడు తెలంగాణ పైన, ఇంకొకడేమో ఇంకా డైరెక్ట్ నందమూరి తారక రామారావు అనే పేరుతోటి మొత్తం ఆంధ్ర పెత్తనం సాగిస్తున్నాడు. కాంట్రాక్టర్లు ఆంధ్ర వాళ్ళు, చిన్న పనికి కూడా ఆంధ్ర వాళ్ళు, ఆంధ్రాకు సంబంధించి రిటైర్డ్ అయినటువంటి అధికారులకు, ఆంధ్రాలో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి అధికారులను ఆయన సీఎం సలహాదారులుగా, రెడ్డిలను రాజ్యాధినేతలుగా తయారు చేసుకొని పోతే గతంలో కూడా వెలమల రాజ్యం నడిచింది, ఇప్పుడు రెడ్డిల రాజ్యం. వెలమల రాజ్యం ఏం నడిచింది? వెలమల ఏం ఎక్కడ రాజ్యం నడిచింది చెప్పండి? వెలమల ఎవరెవరు ఉండే, ఏముండే? వెలమల ఎక్కడ ఉండే? తెలంగాణ అనేది కేసీఆర్ గారు పట్టుబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే నక్సలైట్లు వస్తారు బాగా చెప్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ వీళ్ళు చెప్పినటువంటి మాటలు చెప్తాం మీకు. అసెంబ్లీలో ఏం చెప్పారంటే, తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు ఉండదు, కరెంటు కోతుంటది. తెలంగాణ రాష్ట్రం వస్తే నక్సలైట్ల బిడ్డ అవుతుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే ఎడారిగా మారిపోతే చుక్క నీరు రావు, తెలంగాణ రాష్ట్రం వస్తే అసలు విద్యా సంస్థలు ఒక్కటి కూడా ముందుకు రావు, విద్యనే లేదు ఇక్కడ, తెలంగాణ రాష్ట్రం వస్తే సాంబేర్లు అవుతారు వీళ్ళని చెప్పేసి మాట్లాడారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ భారతదేశంలోనే నంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్, తెలంగాణ పౌరుడి తలసరి ఆదాయం భారతదేశంలో నంబర్ 1 అయింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీరు పంపించినటువంటి ఘనత కేసీఆర్ గారు మిషన్ భగీరథ ద్వారా. తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా 12,000 చెరువులను పూడ్చి భూగర్భంలో జలాలను పెంచినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. అటవీ శాతం మొత్తం కూడా పోతుంది, అటవీ శాతం తగ్గిపోతుంది, అటవీ విస్తీర్ణం తగ్గిపోతుంది అంటే అటవీ శాతాన్ని పెంచినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. నీకు ఎక్కడ తీసుకుంటావు అంటే హైదరాబాద్ని గ్లోబల్ సిటీకి తీసుకుపోయినటువంటి చరిత్ర. ఎక్కడో అమెజాన్, గూగుల్, ఏషియాలోనే ద బిగ్గెస్ట్ క్యాంపస్ని కూడా ఈ కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఇక్కడ తీసుకొని వచ్చారు. ప్రపంచంలోనే ద మార్వెల్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అనుకుంటున్నటువంటి కాళేశ్వరం వాళ్ళ రాజకీయ కుట్రలలో పక్కన పెట్టి కాళేశ్వరాన్ని నిర్మించి ఈరోజు ఈ తెలంగాణకు పచ్చటి మాగాణిగా చేసిరు కేసీఆర్ గారు. వీళ్ళు ఏం చేసిరు? 4.5 లక్షల కోట్లు ఇచ్చి. నేను అడుగుతున్న సూటిగా, ఒక్క మంత్రి అయినా, ఒక్క ఎమ్మెల్యే అయినా, ఒక్క ఎంపీ అయినా సమాధానం చెప్పండి. 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణలో మీరు చేసింది ఏంటి? ఒక్కటి చెప్పండి. 4.5 లక్షల కోట్లు ఢిల్లీకి మూటలు చంపనీకి అయిపోయిరా? లేకపోతే 4.5 లక్షల కోట్లతోటి ఉద్యోగాలు ఇచ్చిర్రా? కొత్త పరిశ్రమలు పెట్టిర్రా? నూతన ఉద్యోగాల కల్పన ఏమైనా జరిగిందా? రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల విస్తరణ ఏమైనా జరిగిందా? ఏమైనా గొప్ప ప్రాజెక్టును ఏర్పాటు చేసిర్రా? ఏమైనా నూతన మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిర్రా? కేసీఆర్ గారు లాగా జిల్లాకు కలెక్టరేట్లు పెట్టిర్రా? లేకపోతే జిల్లాకు ఒక పోలీస్ కమాండ్ కంట్రోల్ కేసీఆర్ గారు కట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుంటుండు అలాంటి బిల్డింగ్ ఒకటైనా కట్టిండా? లేకపోతే పక్కనే ఉన్నటువంటి బుద్ధుడి పక్కనే అంబేద్కర్ విగ్రహం, భారతదేశంలో అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిండు, అటువంటిది ఏమైనా పెట్టిండా? లేకపోతే ప్రపంచ చరిత్ర మొత్తం ఇక్కడ చూస్తున్నాం. మొన్న టూరిస్టులు వస్తే అందరికీ తీసుకొచ్చి మంత్రులంతా కూడా సెక్రటరేట్ చూపిస్తున్నారు. అట్లాంటి సెక్రటరేట్ ఏమైనా కట్టిర్రా? ఉన్న ఇల్లులు గూలగొట్టి ఆ హైడ్రా అనే ఒక రాక్షసిని తీసుకొచ్చి
పేద ప్రజల కడుపు కొట్టి చిన్న పిల్లలని చూడకుండా చదువుకున్న బొమ్మలు పుస్తకాలు తెచ్చుకుంటామంటే కూడా చిన్న కర్కశం లేకుండా ఈ రోజు కర్కొట్టుకుని పాలన చేసుకుంటూ హిట్లర్ పాలన చేస్తూ నాకు హిట్లర్ ఆదర్శం అంటుండు. ఎంత ఘోరం అండి ఇది. ఎవడన్నా మనిషి అనేటోడు అంటాడా? పోనీ హిట్లర్ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో పోయి అడిగినా కూడా చెప్పారు హిట్లర్ ఆదర్శం. కేసీఆర్ కూడా అన్నాడు కదా, నేను హిట్లర్ లాగా పాలిస్తాను చెప్పి గతంలో కేసీఆర్ ఎక్కడ కూడా చెప్పలే. వీళ్ళు క్రియేట్ చేసుకున్నది ఏఐలతో పెట్టుకొని క్రియేట్ చేసుకున్నది. కేసీఆర్ గారు నేను హిట్లర్, నాకు హిట్లర్ ఆదర్శం, అందుకొరకే హైడ్రా తెచ్చిన. కేసీఆర్ గారు మాట్లాడలేదండి. కేసీఆర్ గారు నేను రైతును, ఇగో నాకు పంట ఉంది, ఇగో నా పంట, ఇగో నా ఈ పంట పొలంలో ఉన్న నేను, ఇగో ఈ పంట పండిస్తున్నా, మీరందరూ కూడా ఇగో పచ్చని పొలాలు, ఇగో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగరు, సీతారామ, ఇట్లా ఎస్ఎల్బిసి, ఎన్ని ప్రాజెక్టులన్నీ కూడా, ఎన్ని ప్రాజెక్టులన్నీ ఒకటి రెండు కాదు, కడెం ప్రాజెక్టు, ఇట్లా ఎన్ని ప్రాజెక్టులు ఉంటే అన్ని ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగా ఉండేవి. ఆనాడు జలయజ్ఞం ధనయజ్ఞం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మళ్ళీ కేసీఆర్ గారు వచ్చి పెండింగ్ ప్రాజెక్టులు ఉండి ఆ రోజు ఉండే, నీకు చాలాసార్లు చెప్పిన నేను, పల్లె పల్లె నా పల్లేర్లు మొలిసే పాలమూరులోన నా తెలంగాణలోనా అని ఆ రోజు పాటలు పాడుకున్నాం. దేని కొరకు పాడుకున్నాం? తెలంగాణ ఉద్యమంలో. అంటే పల్లె పల్లె నా పల్లేర్లు మురిసినాయి, ఎక్కడ కూడా వలసలు పోయినాం, ఏడ నీళ్లు లేవు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పల్లె పల్లె నా పచ్చబడ్డది అని పాట పాడుకున్నాం. పల్లె పల్లె నా పచ్చబడ్డది ఈ కేసీఆర్ పాలనలోనా అని. మరి కల్వకుర్తి కంప్లీట్ చేసుకున్నాము, జూరాల కంప్లీట్ చేసుకున్నాము, నెట్టెంపాడు కంప్లీట్ చేసుకున్నాము, అట్లా ప్రతి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటూ పోయినాం. మరి ఈయన ఏం చేసిండు నాకు అర్థం అయితే లేదు. నాకు పాలమూరు రంగారెడ్డి మేము 90% చేసి పెట్టినాం, 10% చేయాలి. ఇంత భూమి తీసేసి ఆ రైతుల దగ్గర అక్వైర్ చేసుకుని ఇది చేసుకుంటే నాకు ఈ ప్రాజెక్ట్ అర్థం కాలేదు. ఇంకా 2.5 సంవత్సరాలు, నీకు ప్రాజెక్టు అర్థం కావడానికి 2.5 సంవత్సరాలు అయిందంటే దానికి దాన్ని తీసుకొని రైతుల దగ్గర నుంచి తోమి దాంట్లో నీళ్లు తీయడానికి నీ జీవితం కూడా సరిపోతుంది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఏంటంటే తెలంగాణకు సంబంధించి సో పవన్ కళ్యాణ్ వచ్చి వ్యాఖ్యలు చేసి ఈ విధంగా అంటే ఆంధ్ర సంబంధించి ఆంధ్ర పెత్తందారుల పాలన ఇంకా తెలంగాణ నడుస్తుందని చెప్పేసి ఆ వాదనలు వినిపిస్తున్న టైంలో సో తెలంగాణను తీసుకొచ్చిన తెలంగాణని సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణను తీసుకొచ్చని చెప్పి కేసీఆర్ ఎందుకు మాట్లాడారు బయటకు? ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవం పైన దెబ్బలు తీస్తా ఉన్న పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉన్న అందరిపైన, అంటే ఇటు మన యాస పైన భాష పైన సో డైరెక్ట్ మీ ఏయా జాగీర్ అనే కాడికి వచ్చినప్పుడు సో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అంత పెద్ద ఎత్తు ఉద్యమ పార్టీ ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకు పెద్ద ఎత్తున మాట్లాడలేకపోతుంది? మాట్లాడారు. మా పార్టీకి సంబంధించి కేసీఆర్ గారు దిశానిర్దేశమే ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాలాంటి వాళ్ళందరం మాట్లాడుతారు. కేసీఆర్ గారి దిశానిర్దేశమే మేమంతా నడుస్తున్నాం. గాయనకి కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడడం ఏంది? ఆనాడే చెప్పిండు, కొడక ఒక్క దెబ్బకు నేను చీంచి చెండాడతా అని చెప్పేసి, నీ సినిమాలన్నీ కూడా నీ మూటలు కట్టుకొని పోవాలి, కొడక నేను బయటకు వస్తే నీకు ఒక్క దెబ్బకు బయటికి పోవాలని చెప్పేసి ఆనాడే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఏం చెప్పాలో వాళ్ళకి చెప్పిండు. వాళ్ళ వాళ్ళకు ఉంది. ఏంటంటే ఇక్కడ పరిపాలకుడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కరెక్ట్ లేకపోతే ఇలాంటి కుక్కలన్నీ కూడా అరుస్తూ ఉంటాయి. అంటే ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్ మరి మాట్లాడాడు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కాబట్టి సో వచ్చి మాట్లాడే బాధ్యత కూడా ఉంది కదా, ఎందుకు రాలేకపోతే? అరాకోర అంటే మీరు అన్నట్టు 2.5 సంవత్సరాలు ఎక్కడెక్కడ 5-6 సార్లు కేసీఆర్ బయటకు వచ్చిండొచ్చు, ఎందుకు పెద్ద ఎత్తున ప్రజల్లో ఉండలేకపోతే, ఎందుకు పెద్ద ఎత్తున రాలేకపోతే? 100% వచ్చే టైం వస్తుంది, దిగే టైం దిగుతుంది. బుల్లెట్ దిగాలి, ఎప్పుడు దిగాలో అది దిగుతుంది. కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు కేసీఆర్ ఎక్కడ నువ్వు రామని. మరి ఆనాడు అదే పరిస్థితి ఏర్పడ్డది. వీళ్ళకి వేయకండి అమ్మా, ఓట్లు వేయకండి, ప్రజల మీద అలుగుడు కాదు, వాళ్ళకు మోటివేషన్ చేసిండు. ఈ మోసపు కాంగ్రెస్ మాటలు చెప్తుంది, పని చెయ్యదు అని చెప్పేసి కేసీఆర్ గారు వాళ్ళని హెచ్చరించినా కూడా ఇప్పుడు ఏమైంది పరిస్థితి? మాట వినలే. ప్రజలు ఆశలకు పోయిండు. ఆశల కంటే వాళ్ళ ఆశలు పెట్టిరు. అట్లా ఉద్యోగాలు ఇస్తామన్న సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినారు? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు. ఇందిరమ్మ ప్రతి నిరుపేదకి ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఎన్ని ఇందిరమ్మలు ఇల్లు ఇచ్చారు? ప్రతి ఊరికి రోడ్డు అన్నారు, ప్రతి ఊరికి డ్రైనేజీ అన్నారు. ఎన్ని రోడ్లకు డ్రైనేజ్ చేసారు? ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాలలు అన్నారు. ఎక్కడ చేసారు డిగ్రీ కళాశాల? ప్రతి నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాలలు అన్నారు. ఎక్కడ చేసారు? ప్రతి నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్య కేంద్రాలు అన్నారు. ఎక్కడ చేసారు? ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, 2.5 సంవత్సరాలు చేస్తామని 2.5 సంవత్సరాలలో 10% చేస్తే మిగతా 90% 2.5 సంవత్సరాలు చేస్తారు. అంటే బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉంది కాబట్టి ఇన్నిగానం చేసారు. సో మా కాంగ్రెస్ పార్టీ కేవలం ఇచ్చారు, నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా మేమే అధికారంలో ఉంటాము, మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం అవుతారని చెప్పేసి కూడా చెప్తారు. ఉండాలి కదా, ఎందుకు మరి 100 రోజులు టైం పెట్టింది? మేనిఫెస్టోలో మేము వచ్చే 100 రోజుల్లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఎవరు చెప్పమన్నాడు? ఈ గాడిద కొడుకులకు ఎవరు చెప్పమన్నాడు? మేము వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాము. ఈయన కాదు, ఢిల్లీ నుంచి వచ్చిండు ఆయన, పెద్ద పోటుగాడు అనుకోండి, రాహుల్ గాంధీ గారు వచ్చి ఇగో నా పక్కనే చిక్కడపల్లి లైబ్రరీ ఉంటుంది, ఆడ కూర్చొని నిరుద్యోగులతో కూర్చొని మేము రాగానే ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.
ప్రియాంక గాంధీ గారు వచ్చారు. ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అందరు వచ్చి చెప్పారు, మరి ఎక్కడ ఉద్యోగాలు, ఎక్కడ పోయినాయి ఉద్యోగాలు, ఎందుకు ఇస్తలే ఉద్యోగాలు. ఉద్యోగాలే కాదు, ఊర్లల్లా అభివృద్ధి మొత్తం కూడా పడకేసింది. రైతు కనీసం పండించిన పంట కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంక వీళ్ళకి ఏమంటామండి? ఏ పంటకు బోనస్ ఇచ్చింది చెప్పండి? మేనిఫెస్టోలో అన్ని పంటలకు బోనస్ అని అన్నారు, ఒక్క పంటకు బోనస్ ఇవ్వలేదు. రైతు బంధు కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నా అన్నాడు, నేను వస్తే ఎంత ఇస్తా అన్నాడు? ఒక్కసారి మిస్ కాకుండా 15,000 అన్నాడు. ఇచ్చిండా 15,000 రైతు బంధు? రైతు రుణమాఫీ 2 లక్షలు అన్నాడు, చేసిండా? కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? పిల్లలకు చదువులు మొత్తం మారిపోతున్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నాడు. ఆ బకాయిలను కూడా మీరు పెట్టిన బకాయిలు కదా, బుద్ధి ఉండాలి, మీరు బుద్ధి ఉండాలి కాబట్టి మాట్లాడడానికే బుద్ధి ఉండాలి. మేము పెట్టినవి 2,000 కోట్లు అండి. ఇప్పుడు ఎన్ని వేల కోట్లు ఇవ్వాలి? దాదాపు 18,000 కోట్లకు చేరిపోతుంది. గవర్నమెంట్ అనేది ప్రాసెస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కూడా మాకు 90,000 కోట్ల అప్పు ఉండే, మిగులు బడ్జెట్ కూడా ఉండే, మిగులు బడ్జెట్ 90,000 అప్పు కూడా ఉండే. 90,000 అప్పును మేము కట్టుకోలే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంచినటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజలకు మంచి చేసే ఆరోగ్యశ్రీ లాంటివి ఆపలే. మరి నీకేమైంది? నీకు తెలుసు అన్నావు కదా, 100 సంవత్సరాల పార్టీ అన్నావు కదా. సో ఇదంతా ఫోర్స్ మాటలు, బోఫర్స్ మాటలు. అందుకొరకే తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ తండాలు, తెలంగాణ యువత, తెలంగాణ మహిళలు, తెలంగాణ రైతులు, తెలంగాణ యువత ప్రతి ఒక్కటి అడుగుతా ఉంది, నా తాండాకి ఏమి ఇచ్చినావు, నా తాండాకి ఏం తెచ్చినావు? 2 సంవత్సరాలుగా మాకు బాకీ పడ్డ, 2.5 సంవత్సరాలుగా బాకీ పడ్డ, ప్రతి తాండాకు బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ఇవ్వమని అంటుంది. ప్రతి తాండాకు సంవత్సరానికి 25 లక్షలు ఇస్తా అన్నాడు. 25 లక్షలు అంటే 2 సంవత్సరాలకి 50 లక్షలు. హాఫ్ ఇయర్ అయిపోయింది కదా. ఈ 50 లక్షలలో మనం 20 పెడదాం, 10 పెడదాం. అవి 50, ఇవో 10, 60 లక్షలు ఇవ్వాలి కదా. మా అప్పు మాకి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి తాండాకు అప్పు పడ్డటువంటి 60 లక్షల రూపాయలు ఇచ్చే బస్సు యాత్ర చేయండి, లేకపోతే ముగించే వరకనే ఇవ్వండి. మీ బస్సు యాత్ర ముగించే వరకన్నా తెలంగాణకు మీరు చెప్పిన తండాలకు చెప్పినటువంటి బస్సు యాత్రలో చెప్పినటువంటి 60 లక్షల రూపాయలు ప్రతి ఏడాదిగా 25 లక్షల చొప్పున 2.5 సంవత్సరాలకు 60 లక్షల రూపాయలు ప్రతి తాండాకి ఇవ్వాల్సిందే. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించాల్సిందే. ఎవరైతే 10వ తరగతి, 12వ తరగతి, ఇంటరు, డిగ్రీ, పీజీ, పిహెచ్డి కంప్లీట్ చేసిన వారికి మీరు ఇస్తామన్న డబ్బులు ఏవైతే 10,000, 15,000, 25,000, 1,00,000, 5 లక్షల రూపాయలు ఇస్తామన్న డబ్బులు ఇచ్చి తీరాల్సిందే. మీరు బస్సు యాత్రతో ఏ సందేశం ఇద్దామనుకుంటున్నారు? బస్సు యాత్రతో మీ సందేశం ఏంటి? మీరు ఏం చేసిరని గొప్పలు? మీరు ఏమైనా చేసిరా? ఏమన్నా ఒక్కటన్నా అయిందా? పోనీ ఈ నియోజకవర్గాల్లో శాసనసభ్యులు తిరుగుతూ ఉన్నారు. ఈ శాసనసభ్యులకు నేను ఒకటి అడగదలుచుకున్నా. దేవరకొండ బాలునాయక్ గారికి ఏమని అడుగుతున్నా అంటే, దేవరకొండ బాలునాయక్ గారు, దేవరకొండలో ఇంకా పిల్లలకు అమ్ముకునే సంస్కృతి ఉంది ఈరోజు. మనకు ఎందుకు బలిసి అమ్ముకుంటలేము? పిల్లలను పోషించలేని పరిస్థితిలో పిల్లలను కని మార్కెట్లో మనం కోళ్లను, పశువులను అమ్ముకున్నట్టు సంతలు అమ్ముకుంటున్నారు ఈరోజు హైదరాబాద్ అడ్డాలలో పనిచేస్తున్నటువంటి లంబాడి బిడ్డలు, దేవరకొండ నుంచి వచ్చినటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏం చేసినావు? ఒక ఆటో కొత్త ఇచ్చినావా? ఒక సబ్సిడీ ఇచ్చినావా? ఒక గొర్రెల పథకం ఇచ్చినావా? ఒక బర్రెల పథకం ఇచ్చినావా? కొత్త పాఠశాలలు పెట్టినావా? కొత్త డిగ్రీ కళాశాలలు పెట్టినావా? కొత్త పాలిటెక్నిక్ పెట్టినావా? ఏమైనా పరిశ్రమ పెట్టినావా మిస్టర్ బాలునాయక్? దేవరకొండలో మహిళలు ఈరోజు పొట్టను అమ్ముకొని బతుకుతా ఉన్నారు హైదరాబాద్లో. సిగ్గుశరం ఉండాలి మీకు. ఈరోజు బస్ యాత్ర చేయడానికి నీ నియోజకవర్గంలో ఒక పాఠశాల దేలేవు, ఒక రోడ్డు దేలేవు, ఒక కాలేజీ దేలేవు, ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేవు, ఒక రోడ్డు వేయలేవు. ఈరోజు నువ్వు ఆ ఊర్లను పట్టుకొని తిరుగుతున్నావు. అదేవిధంగా డోర్నకల్ శాసనసభ్యుడు రామచంద్ర నాయక్ గారు డాక్టర్ చదువుకున్నావు, ఇంకిత జ్ఞానం కింద మోకాళ్ళకు వచ్చేసింది. ఏం చేసినావు నువ్వు? డోర్నకల్కి నువ్వు చేసిన అభివృద్ధి చర్చ పెడదామా? నువ్వు సిద్ధమా? వస్తావా? దమ్ముందా? రా. నువ్వేమేం చేసినావు? ఎన్ని ఊర్లకు రోడ్లు ఇచ్చినావు? ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఇచ్చినావు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? ఎన్ని స్కూళ్ళు ఇచ్చినావు? ఎన్ని పాఠశాలలు ఇచ్చినావు? ఎన్ని కాలేజీలు ఇచ్చినావు? ఎన్ని పాలిటెక్నిక్లు ఇచ్చినావు? ఐటీఐలు ఎన్ని పెట్టినావు? ఎన్ని డిగ్రీ కాలేజీలు పెట్టినావు? ఎన్ని ఇందిరమల్లి ఇల్లు ఇచ్చినావు? ఎన్ని సబ్సిడీలు ఇచ్చినావు? దా రామచందర్ దా. దమ్ముంటే నువ్వు నిజంగా లంబాడి రక్తం పంచుకు పుట్టిన బిడ్డవే అయితే రా, చూసుకుందాం. ఈరోజు నువ్వు ఎన్ని ఇచ్చినావు నీ ఊర్లో కూర్చొని లెక్కలు పెడదాం. లేకపోతే మీ కలెక్టర్ గారిని పిలవండి, కలెక్టర్ గారి సమక్షంలో నీ అభివృద్ధి ఒక శ్వేతపత్రం విడుదల చేయి. అట్లనే వైరా శాసనసభ్యుడు రామదాస్ నాయక్, మహబ్బా శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన మురళీ నాయక్, వీళ్ళ ఇద్దరికి కూడా మెదడు లేదు. మీ నియోజకవర్గాల్లో మీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎప్పుడైనా మాట్లాడిర్రా? నిరుద్యోగుల గురించి ఎప్పుడైనా మాట్లాడిర్రా? కొత్త పాఠశాలల గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడిర్రా? రైతుల బాధలు ఎప్పుడైనా విన్నారా?
మీకు తాండాలో పోయే అర్హత ఉందా అసలు? మిమ్మల్ని రాబోయే రోజుల్లో చిత్తుగా మిమ్మల్ని ఒక్క కనీసం డిపాజిట్లు తక్కువ మీ ముఖాలను చూస్తుంటే, మీ ముఖాలు చూస్తే చెప్పుల దండలు వేస్తారు మీకు ఈరోజు. అంటే వస్తా అంటారు రాబోయే రోజుల్లో మేము ఎలా కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అడుగుతున్నారు అంటారు, కానీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఎక్కడ కూడా అంటే కేసీఆర్ నుంచి ఎక్కడ కూడా ప్రజలకు వస్తలేరు. సో ఇంతకుముందు అంటే ఇప్పుడు కూడా అడుగుతున్నాం. అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ 10 ఏళ్ళు అయినా సరే ప్రజలు ఇందిరమ్మ పాలన కొడుకుంటే రేవంత్ రెడ్డి సీఎం అవుతా అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది ఇందిరమ్మ పాలన కాదు, ఇది హిట్లర్ పాలన. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగ పాలన కాదు, రేవంత్ రెడ్డి రాజ్యాంగ పాలన. ఎందుకు ఈ మాట అంటున్నంటే, హిట్లర్ లాగా ప్రవర్తించి లంబాడి బిడ్డల భూములు లాక్కున్నాడు. సొంత నియోజకవర్గంలోనే కొడంగల్లో, సొంత నియోజకవర్గంలోని లగచర్లలో లంబాడి బిడ్డల భూములు లాక్కొని మా భూములు మాకు ఇవ్వమన్న పాపానికి, మా భూములు మాకు ఇవ్వండి సార్, మేము భూమి మీద బతుకుతున్న లంబాడి బిడ్డలము అని అన్న పాపానికి, లంబాడి ఆడబిడ్డలను నువ్వు అనరాని ముట్టుకోరాని చోట ముట్టుకున్నావు, నీ గోతిని నువ్వే దోవుకున్నావు రేవంత్ రెడ్డి గారు. మా లంబాడి బిడ్డలకు 52 మందికి జైలుకు పంపించినావు మా భూములు లాక్కొని. మేమేం నీ అయ్యే జాగిరి అడిగినామా? ఏమడిగినాం? మేము అడిగింది మా భూములు మాకు కావాలని అడిగినాం, ఆ భూముల మీద బతుకుతున్నామని అడిగినాం, ఆ భూములు లాక్కోకు సారు అని అడిగిరు. వాళ్ళు ఏం అడగలే. అయినా సొంతంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే లంబాడి బిడ్డలకి ఈరోజు అన్యాయం జరిగింది. లంబాడి బిడ్డలు ఆ ఒక్క నియోజకవర్గమే కాదు, ఖమ్మంలో లంబాడి బిడ్డలకు అన్యాయంగా జైల్లోకి వేస్తారు. ఈరోజు అశోక్ నగర్లో కానీ, చిక్కడపల్లిలో కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, కాకతీయలో కానీ, పాలమూరులో కానీ, లేకపోతే దిల్సుఖ్ నగర్లో కానీ, అమీర్పేటలో పోరాడుతున్న లంబాడి బిడ్డలపైన, లంబాడి యువకులపైన ఈరోజు శంకర్ కావచ్చు, ఇంద్రా కావచ్చు, ఇలా చాలామంది అబ్బాయిలపైన కేసులు పెట్టి ఈరోజు వాళ్ళను ఉద్యోగాలకు పనికి రాకుండా చేస్తున్నాం. ఏం తప్పు చేసిరని? ఇందిరమ్మ పాలనలో లంబాడీల జీవితం బాగుపడుతుందనే కదా చెప్పింది. అందుకొరకే ఇందిరా పాలన అంటే లంబాడీలకు అవకాశాలు కల్పిస్తామని, ఇందిరా పాలన అంటే లంబాడీలకు రోడ్లు వేస్తామని, ఇందిరా పాలన అంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఇవన్నీ అనుకున్నాం. కానీ ఇవన్నీ కూడా లంబాడీలకు ఇవ్వడం లేదు. ఈరోజు మా పైన రాజకీయంగానే ఎమ్మెల్యేల సీట్ల నుంచే మా గొంతు పైన కత్తి పెట్టిండు, మమ్మల్ని అందరినీ కూడా దూరం చేసిండు. రేవంత్ రెడ్డి గారు హిట్లర్ పాలన సాగిస్తారు, ఇందిరమ్మ పాలన కాదు. హిట్లర్ పాలనతోటే పోలీసులను నమ్ముకొనే ముందుకు సాగుతున్నాడు. పోలీసులు లేకుండా ఒక్క ఊరికి కానీ తాండాకు కానీ ఈ వచ్చే పరిస్థితి లేదు. సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఏమో ఎప్పుడు పెడతారో తెలియదు కాబట్టి, సో ప్రజెంట్ ఇప్పుడు నెక్స్ట్ మాత్రం కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. అంటే జిహెచ్ఎంసీ సంబంధించి సో హైదరాబాద్ 3 కార్పొరేషన్ల ఏర్పడింది. సో కాబట్టి ఈ 3 కార్పొరేషన్లో సో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది, ఈ విధంగా ఎస్ఐఆర్ కూడా వచ్చింది, చాలా వరకు దగ్గర ఓట్లు తీసేస్తున్నారని, కొన్ని దగ్గర ఓట్లు వేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది, కాంగ్రెస్ కూడా, ఇటు బీజేపీ కావచ్చు అన్ని కూడా ఆరోపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి, ఏ విధంగా కార్పొరేషన్లు కైవసం చేసుకోబోతుంది? గతంలో మేము అన్ని కార్పొరేషన్లు కైవసం చేసుకున్నాము. ఈరోజు ఒకవైపు ఏమో కేటీఆర్ గారు, ఇంకో వైపు ఏమో హరీష్ రావు గారు ప్రతి జిల్లాలో పార్టీ క్యాడర్ని ఉద్దేశించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించినటువంటి సంబంధించిన ఓట్లకు సంబంధించినటువంటి దానికి కానీ, లేకపోతే పార్టీ జనరల్ బాడీకి సంబంధించినవి కానీ కాళ్లకు బలపం వేసుకొని తిరుగుతూ ఉన్నారు ప్రతి చోట. అశ్వరావుపేట నుంచి అచ్చంపేట వరకు, అచ్చంపేట నుంచి జహీరాబాద్ వరకు. అంటే హరీష్ రావు గారు ఒకవైపు, సిరిసిల్ల నుంచి సూర్యాపేట వరకు, ఖమ్మం నుండి కరీంనగర్ వరకు కేటీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు పార్టీ క్యాడర్ మొత్తం కూడా సన్నద్ధంగా ఉంది. ఏ క్షణాన్న హైదరాబాద్లో ఒకవేళ బల్దియాలో ఎలక్షన్లు వచ్చినా ఈ 3 కార్పొరేషన్ల పైన ఎగిరేది గులాబీ జెండా మాత్రమే. గులాబీ జెండా అవుతుంది. ఇక్కడనే కాదు, ఒక్క హైదరాబాదే కాదు, హైదరాబాద్, మల్కాజ్గిరి, అదే విధంగా మనకు వరంగల్, ఖమ్మం, ఎక్కడ కూడా ఎలక్షన్స్ వచ్చినా గులాబీ జెండానే రెపరెపలాడుతుంది. గులాబీ మేయర్లే అవుతారు, వాళ్ళకి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేవు. థ్యాంక్ యూ సో మచ్.